నాన్న సిద్ధు, సిద్ధు ఎక్కడికి వెళ్ళావురా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానన్నా. వెళితే వెళ్ళావు, ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకున్నావు? ఫోన్ ఆఫ్ అయిందా? నేను చూసుకోలేదే. అయితే ఛార్జింగ్ లేదన్నమాట. గంగతో ఎలా మాట్లాడాలి? సిద్ధు, నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా చేయకురా. అవునరా, మీ నాన్న చెప్పినట్టు విను. గంగను మర్చిపో. అది మనకొద్దు నాన్న. ఆ మెంటాలిటీ మనకి కరెక్ట్ కాదు. అక్క, ఇప్పుడెందుకులే అవన్నీ? సిద్ధు, భోంచేసావా? ఫ్రెండ్తో చేశాను డాడ్. మీరు చేశారా? నువ్వు లేవని, ఫోన్ పనిచేయటం లేదని టెన్షన్ పడుతుంటే ఇంకెక్కడ తింటాడ్రా? రానన్నా తిందురుగాని. ఇప్పుడు నాకు ఆకలి సిద్ధు. నిన్ను చూశాగా నా కడుపు నిండిపోయింది. హాయిగా వెళ్ళి పడుకుంటాను. ఏంటి డాడీ ఇది? నిజంగా నాకు ఆకలి లేదురా. ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసేస్తాను, ఓకేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో రా. ఓకే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. అలాగే. వీడు నిజంగానే ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళాడా? దాని వెనకేగా కదిలాడు. డౌట్గా ఉందే. వచ్చాడుగా, ఇక బేబీతో పెళ్ళయ్యే వరకు గడప దాటనివ్వను. ఇంతసేపు అయినాది, ఫోన్ సేడేంటి? ఆన్ అవ్వట్లేదే. ఒక్క నిమిషం అయినా ఆన్ అవ్వే తల్లి, నీకు దండం పెడతాను. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? లోపల ఏం జరుగుతుందో. ఆగావేంటమ్మా, పదా. గేటు తెరిచిందేంటి ఆంటీ? అంటే గంగ వచ్చేసిందా? హడావిడిలో మూయడం మర్చిపోయిందా? లోపలికి వెళ్ళిపోయిందా? పట్టు తీసేసుకుందా? మావయ్య గారికి నా గురించి చెప్పేస్తుందా? అమ్మా, ఇంతలోనే అన్ని జరిగిపోయాయని ఊహించుకోకు, ఊహల్లోకి పోకు. గేట్ వేయడం మర్చిపోయి ఉంటారు, లేదా గాలికి తెరుచుకుని ఉంటుంది, అంతే. అంతేనంటావా ఆంటీ? మరి లేకపోతే ఆ ధైర్యంగా ఎలా వస్తుంది? లోపలికి ఎలా వెళ్తుంది? వెళ్ళినా ఆయన రాణిస్తాడా? మెడ పట్టి బయట గెంటేరు. కరెక్టే. మరి పద. పద. నువ్వాగవేంటాంటీ? లోపలికెళ్తాం సరే, ఇంత రాత్రప్పుడు వచ్చారంటే అడిగితే ఏం చెప్తావమ్మా? దానికో కథ అల్లాన్లే ఆంటీ. నేను చెప్తాను కదా, నువ్వు పద. అల్లేవా? ఇక ఆగక్కర్లేదు, పద పద. ఎస్.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? బెల్లు కొట్టు. ముందు తలుపు కొడతా ఆంటీ. రంగం ఉంటే అదే తీస్తుంది. అప్పుడు కదల్లే బాధ ఉండదు కదా. ఉమ్, ఏదో ఒకటి తొందరగా చెయ్యమ్మా. ఉమ్. ఒక్క పాయింట్ వచ్చినా గంగతో మాట్లాడొచ్చు. ఈలోపు ఇక్కడెక్కడైనా దొరుకుతుందేమో వెతుకుతాను. ఆంటీ, మన టైం మామూలుగా లేదుగా. 3 కంటికి తెలియకుండా మన పని చేసుకుని వెళ్ళిపోవచ్చు. రండి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇంతసేపు ఏం సత్తున్నాడు? అక్క ఎవరు? కోడల్రా, రామ్మా రండి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చారు? ఏమన్నైందా? ఏం కాలేదు మావయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఊరికే వచ్చారా? అవును పెద్దమ్మా. వచ్చేసినది. నా అనుమానం నిజమైనది. ఇప్పుడెట్టా? ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. చెప్పేది మీకు సిల్లీగా అనిపించచ్చేమో, కానీ అది నా సెంటిమెంట్ మావయ్య గారు. రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఫోటోకి దీపం పెట్టకపోతే నాకు ఆ రోజంతా నిద్ర పట్టదు మావయ్య గారు. ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మా అమ్మ ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే దీపం పెడదామని వచ్చాను మావయ్య గారు. మావయ్య, మీరు అనుమతిస్తే. అయ్యో ఏంటమ్మా, ఇది నీ ఇల్లు. వెంకట్ రాలేదని ఏదైనా జరిగిందేమో నన్ను అడిగాను కానీ వేరేం లేదమ్మా. అంటే ఆయన పడుకున్నారు మావయ్య గారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆంటీని తోడు తీసుకొచ్చాను. సరే అమ్మా, వచ్చారుగా. నీ సెంటిమెంట్ని కానిచ్చేసి దీపం వెలిగించు. అలాగే పెద్దమ్మా. ఎస్, సిద్ధు, ఎక్కడున్నావు? లోపలే ఉన్నాను. సెల్ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ పెట్టి నీకు చేస్తున్నాను. మంగొచ్చేసినది. అవునా? పట్టి దొరికిందా? వెతుకుతూనే ఉన్నాను గంగా, కనబడటం లేదు. నువ్వు చెప్పు, ఎక్కడ పడుండొచ్చు? నువ్వు కిచెన్ ఉండదు కదా, ఆ కిచెన్ లో వెతుకు. ఓకే గంగా, నువ్వు తొందరగా వచ్చేసే. సరే. ఓకే ఓకే.
కూర్చోండి. పర్వాలేదులేండి. వీళ్ళింకా వెళ్ళడం లేదే, ఏం చేయాలి? అత్తయ్య గారికి దీపం పెట్టలేరుగా మావయ్య గారు? అంటే ఈ టైంలో పెట్టం మంగా. నా తృప్తి కోసం మావయ్య గారు. అమ్మ అత్తయ్య నాకు 2 కళ్ళు. ఇద్దరి మీద నేను చూపించే ప్రేమ ఒకలాగే ఉండాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండకూడదు. నేను వెలిగిస్తాను మావయ్య గారు. సరే. ఏదో తేడా కనబడుతోంది. మంగ రావడం వెనక ఏదో ఉంది. అదేంటి? అది నాకు ఉపయోగపడేది అయ్యుంటుంది, కన్ఫర్మ్. నేను ధ్యానం చేస్తున్నాను మావయ్య గారు. బాగా ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. పర్వాలేదు మంగా. తమ్ముడు, మనం ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్నట్టుంది. వెళ్దాం పదా. ప్రశాంతంగా తన పని చేసుకుంటుంది. ధ్యానం మంగా చేసుకో. అలాగే పెద్దమ్మ. పదరా. ఆ, అమ్మయ్యా, పదనండి. అదే వెతుకుతున్నా. కనపడింది. ఆంటీ, సిద్ధు రాకూడదు ఆంటీ. ఏం చేద్దామమ్మా? అబ్బా, నువ్వు వచ్చేసిద్దు. ఎట్టాగో మంగ వచ్చినది కదా, ఈడే తీర్పు వచ్చేస్తాది. మామయ్య గారితో చివాట్లు తింటాది. ఓకే ఓకే, వచ్చేస్తున్నాను.
తీయండి. హలో గంగా 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 కాపాడు. కాపాడు గంగా గంగా కాపాడు. హలో డోర్ తీయండి. ఎస్, గంగ లోపల పడింది. ఇక హరినారాయణ దాన్ని వదలడు. ఈ జన్మలో దాన్ని ఇక్కడికి రానివ్వడు. డోర్ తీయండి. ఓపెన్ ది డోర్. హలో సిద్ధు, నువ్వేంట్రా లోపల? మావయ్య గారు, ఆ గంగ వచ్చింది. మావయ్య గారు వచ్చిందా? అవును పెద్దమ్మా, అది చూడండి. అమ్మ మంగ, గంగ వచ్చిందనో? భువన కదమ్మా. వచ్చింది మావయ్య గారు, మేం చూసాం. అవునండి, నేను చూశాను. అరే సిద్ధు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న. నా గొంతుతో ఈ మంగే అరిచింది.